గురించి ఎక్కువగా మాట్లాడొద్దు. మాట్లాడడం వల్ల మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందా? స్ట్రాంగ్ అవ్వదు. ఎందుకు అవ్వదో చెప్పనా? ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఏమనుకుంటుందంటే, సోనీ నా దగ్గరకు వచ్చి ఊరికే వేరే అమ్మాయి గురించే మాట్లాడుతుంది, వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్ గురించే చెప్తుంది, మాతో పాటు ఉన్న ఫ్రెండ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంది అంటే తన గురించి నా దగ్గర చెప్తుందంటే రేపు నా గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్తుంది కదా. అవును అని ఆలోచన వస్తుంది కదా షైనికి. అప్పుడు షైని ఏం చేస్తుంది? నిన్ను అలా మాట్లాడకూడదు వేరే వాళ్ళ గురించి అని చెప్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నిన్ను చెప్తుంది, అలా కాదురా, అలా మాట్లాడకూడదు, మనము మన గురించే మాట్లాడుకుందాము అని చెప్పుద్ది. అదే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కొంచెం లోపల వేరేలాగా ఉన్నదనుకో, తను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను దూరం పెట్టేస్తుంది. ఇంకా ఆ లోపల అనుకుంటుంది, అమ్మో సోనీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంది, ఇంకా నా గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్తుంది, అమ్మో ఈమెతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని నిన్ను దూరం పెట్టేస్తుంది. మళ్ళీ ఆ ఫ్రెండ్ నీకు చెప్పదు. అదే నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే, నీ గురించి మంచిగా ఆలోచించే అమ్మాయి అయితే నీకు చెప్పుద్ది. చెప్పి అలా కాదు ఇలా ఉందామని చెప్పి చెప్తుంది కదా. అవును. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ నో బ్యాడ్ టాక్స్ అబౌట్ అదర్స్. వేరే ఫ్రెండ్ గురించి మనం తీసుకురావద్దు. ఎంత తీసుకురాకపోవడమే మనకి హెల్దీ. తీసుకొచ్చామనుకో మన రిలేషన్ ఏమవుతుంది? దూరం అవుతుంది. అన్హెల్దీ. హెల్దీకి ఆపోజిట్ అన్హెల్దీగా అవుతుంది. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోతాం అన్నమాట. సో ఇప్పుడు మనము మరి ఏం మాట్లాడుకోవాలనేది కూడా చూద్దాము. వీళ్ళిద్దరు చూడు అసలు ఎంత చక్కగా వెళ్తున్నారు. అసలు వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ దొరికింది చూడు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి నా ఫ్రెండ్ని కలవాలి, నా ఫ్రెండ్తో మాట్లాడాలి అన్న ఊహాలోకంలో ఇద్దరు పర్సనల్గా కూర్చొని అదే నిలబడి అలా వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. ఎంత బాగుంది చూడ ఫ్రెండ్షిప్. ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుకోవాలో చూద్దాం. ఫ్యూచర్ డ్రీమ్స్ అండ్ ప్లాన్స్. ఫ్యూచర్ అంటే ఏంటి? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ అంటేనేమో గడిచిపోయింది, ప్రెజెంట్ అంటే ఇప్పుడు, ఫ్యూచర్ అంటే జరగబోయేది. ఓకేనా? మీకు టెన్స్ తెలుసా? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో. అవేంటి చెప్పు? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఫాస్ట్ గతం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. ఫ్యూచర్ దేవుడి చేతిలో ఉంటుంది. ఓకేనా? సో ప్రెజెంట్ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి? అరే మనం ఏం చదువుదాంరా, మన ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండాలి. అంటే ఓవర్గా నేను డాక్టర్ అవ్వాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి అవి కాదు. కొన్ని గుడ్ హ్యాబిట్స్తో నీ ఫ్యూచర్ అనేది నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండాలి. అర్థమైందా? ఫ్యూచర్ డ్రీమ్స్ కూడా ఉండాలి. ఫ్యూచర్లో నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చాలామంది చిన్నపిల్లలు తెలియక చెప్తూ ఉంటారు. సో అలా చెప్పొద్దు. నేను ఎలాంటి ఫ్యూచర్ డ్రీమ్స్ ఉంటే బాగుంటాయి చెప్పు? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ లోకంలో నీ స్కూల్ వాతావరణంలో, మీ ఇంటి దగ్గర, మీ బంధువుల దగ్గర ఒక పని చేస్తే అందరూ మెచ్చుకుంటారు. అది మనం చనిపోయినా సరే యూజ్ అవుతుంది. ఆ డ్రీమ్ ఉంటే, ఆ డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉన్నదనుకో, ఇంకా లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఆ డ్రీమ్ ఏంటి? ఇందా మనం మాట్లాడుకున్నాం. చాలా తెలివి గల గుణం కాదు, మనం మాట్లాడుకున్నాం టిఫిన్ చేసేటప్పుడు. ఇలా చేస్తే ఈ అమ్మాయిని ఎవరు వదులుకోరు. ఏంటది? సేవా గుణం.
సేవా గుణం. సహకారం. సహకారం. హెల్పింగ్. హెల్ప్. నీకు రెండు అర్థం కాబట్టి హెల్పింగ్ గుణం ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి. అది ఉన్నదనుకో నిన్నెవ్వరు వదిలిపోరు. ఆ గోలు అది అనేది మీకు ఉండాలి ఫ్యూచర్లో. అది ఉన్నదనుకో అది చాలా మంచిది. అది ఎప్పటికైనా సరే మంచి పేరే తెచ్చిపెడుతుంది నీకు. ఏంటిది అది? సహన గుణం. సహకారం. సహకారం. హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్ అని అంటే ఇప్పుడు నువ్వు సోనితో మాట్లాడుతున్నావు, సోనికి చెప్తున్నావు అరే మన ఫ్యూచర్ డ్రీమ్ ఎలా ఉండాలి అని అంటే హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి మనకి. అది ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నావు. ఆ హెల్పింగ్ నేచర్ అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చినావు, మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదో చిన్న పనే చెప్తా, అంత పెద్ద పని చెప్పా. అప్పుడు నువ్వు చేయాలా వద్దా? చేయాలి. ఎలా చేయాలి? చురుకుగా చేయాలి, సంతోషంగా యాక్టివ్గా చేయాలి. నేను మిషన్ కుడుతున్నాను, చీర ఫాల్స్ వేస్తున్నా, నువ్వేం చేసినావు? ఆ చీరని మడతాం ఫోల్డ్ చేసిన. ఇంకా నాకు కావాల్సిన ఏమన్నా నేను తీసుకురమ్మని చెప్పిన, అప్పుడు ఏం చేసినావు? వెళ్ళి తీసుకొచ్చినావు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా నిన్నేమన్నారు? నువ్వు మంచిగా పని చేస్తుంది అన్నారు. నువ్వెవరో తెలియదు వాళ్ళకి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. సడన్గా నిన్న వాళ్ళు నిన్ను చూసి నీకేమిచ్చారు? ఏం పేరు ఇచ్చారు? ఈ అమ్మాయి చాలా మంచి అలవాట్లు కలిగిన అమ్మాయి కదా లా ఉంది అని చెప్పారు. చూసావా? అలా అని మనకు పేరు వస్తుందని మనం చేయొద్దు. అలాగా మనము హెల్ప్ చేస్తూ ఉండాలి. అది ఉన్నదనుకో నువ్వు ఒకవేళ చదువు విషయంలో, జాబ్ విషయంలో అయినా సరే మంచిగా ముందుకెళ్ళగలుగుతావు. ఓకే, ఫ్యూచర్ డ్రీమ్ అనేది ఎలా ఉండాలి? ఇది అనేది కంపల్సరీ ఉంచుకో. హెల్పింగ్ నేచర్. 2, స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ, ఫన్నీ మూమెంట్స్. మీ స్కూల్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. స్కూల్లో ఫన్నీ మూమెంట్స్ జరిగినప్పుడు వాటి గురించి కూడా నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కలిసారు కదా, మీ స్కూల్లో ఫన్నీ మూమెంట్స్ జరిగినప్పుడు వాటి గురించి ఏమని మాట్లాడతావు? ఇప్పుడు షైనీతో మా స్కూల్లో చాలా బాగా ఫన్నీ మూమెంట్స్ జరుగుతాయి అని చెప్తాను. అవి ఏంటివి అనేది మాట్లాడుకోవాలన్నమాట. పనికి వచ్చాయి మాట్లాడుకోవాలి, పనికి రాని మాట్లాడుకోవద్దు. మీ ఇద్దరికి యూజ్ అయ్యాయి మాట్లాడుకోవాలి. ఫన్నీ మూమెంట్స్ అంటే ఆ ఫన్నీ చెప్పగానే నవ్వు వస్తుంది, కానీ దానివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా? ఫన్నీ మూమెంట్స్ అంటే ఏముంటాయి చెప్పు? నీకు హాస్టల్లో ఏదన్నా ఒక అనుభవం ఉందా? అంటే ఎవరైనా స్కూల్కి వచ్చేటప్పుడు బుక్స్ మర్చిపోయి వచ్చినప్పుడు టీచర్ వాళ్ళని కొట్టినప్పుడు మీరు నవ్వడం, మరి క్లాస్ రూమ్లో హోంవర్క్ రాయకపోతే టీచరు తనని కొట్టినప్పుడు అందరు నవ్వారు అని చెప్పుకోవడం. లేదు. ఒక్క ఫన్నీ మూమెంట్ ఉండవా? ఉంటాయి కంపల్సరీ, కానీ నీకు తెలియట్లేదు. సో అలాంటివి మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అమ్మో అమ్మ అరే ఇలా చేసింది దానివల్ల అందరూ నవ్వినారు అని ఎక్కువగా చెప్పుకోకూడదు. దానివల్ల మనకి ఏమైనా యూజ్ అయ్యేది ఉంటే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ స్పిరిచువల్ టాక్స్, మోటివేషనల్ టాక్స్. స్పిరిచువల్ టాక్స్ అంటే ఏంటి? టాకింగ్ అంటే మాట్లాడుకోవడం. స్పిరిచువల్ అంటే స్పిరిట్ ఎక్కడ ఉంటుంది? లోపల, బాడీ లోపల ఉంటుంది స్పిరిట్. అదేం దాని పని ఏంటి? స్పిరిట్ పని స్పిరిట్ చెప్పిన మాట విన్నావనుకో నువ్వు రైట్ వేలో వెళ్తావు. స్పిరిట్ చెప్పని మాట నువ్వు చేసావనుకో ఎలా నీ లైఫ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. సినిమా డైలాగ్ చెప్తున్నా, అది చెప్పకూడదు, కాకపోతే నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక అబ్బాయి ఏమంటాడు, అమ్మాయి అస్సలు బాగోదు. అయితే ఇంకో అబ్బాయి వచ్చి అంటాడు, నువ్వు ఎలా ప్రేమించావురా ఈ అమ్మాయిని అని అంటాడు.
అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఏమంటాడు, నా కళ్ళతో చూడు మామ అంటాడా అనడా? అంటాడు కదా. అంటే తను బయటికి కనిపించే కళ్ళతో చూడట్లేడు ఆ బాలేని అమ్మాయిని, లోపల ఆత్మ చెప్తున్న, స్పిరిట్ చెప్తున్న కళ్ళతో చూస్తున్నాడు. కాబట్టి బాగలేని అమ్మాయి కూడా తనకి ఎలా కనపడ్డది? బాగున్నట్టు కనిపించింది. అదే నువ్వెలా ప్రేమించావు అని పక్కన అబ్బాయి చెప్పాడు చూడు, ఆ అబ్బాయి ఏ కళ్ళతో చూశాడు? బయటికి కనిపించే కళ్ళతో చూశాడనమాట. ఇప్పుడు నీకు ఇంకా అర్థం అవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను రా, నేను ఒక బ్యాడ్ హ్యాబిట్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో నన్ను అర్థం చేసుకొని అయ్యో ఇలా అయిపోతుంది, అరే అలా అని ఒక ఫ్రెండ్ బాధపడుతుంది. ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తుంది, ఎందుకు చేసినావు ఇట్లా, అవసరమా నీకు అని తిడుతుంది. సో బాధపడుతున్న ఫ్రెండ్ నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది, నా బాధను అర్థం చేసుకొని తను స్పిరిట్తో ఆలోచిస్తుంది. కానీ నన్ను తిడుతుంది, నన్ను ఇంకో విధంగా అన్న చూడు, ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది, బయటి కళ్ళతో చూస్తుంది. అందుకే నన్ను పట్టించుకోవట్లేదు, ఎక్కువగా నన్ను ప్రేమించట్లేదు. ఇప్పుడు అర్థమైందా స్పిరిట్ ఏం చేస్తుందో? అర్థమైతే చాలు, ఓకేనా? స్పిరిచువల్ టాక్స్ మాట్లాడుకోవాలి. స్పిరిచువల్ టాక్స్ అంటే ఏంటి అంటే, ఇంకా ఇప్పుడు తను ఏదైనా విషయంలో కురింగిపోతుంది అనుకో, చదవలేకపోతుంది, నాకు చాలా హార్డ్గా ఉంటుంది సబ్జెక్ట్, నేను లేవలేకపోతున్నాను, ఈ టైంకి లేవాలనుకుంటున్నాను, నేను లేవలేకపోతున్నాను, నేను నా ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంచుకోవాలనుకుంటున్నాను కానీ ఉంచుకోలేకపోతున్నాను, నాకు ప్రతిదానికి ఏడుపు వస్తుంది, నాకు ప్రతిదానికి నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే చెప్పుకోవడానికి నీ అంత ఫ్రెండ్ తనకి లేరు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కరే దొరుకుతారు కదా, అది చాలా లక్కీ. షైని అలా అనుకుంటుందన్నమాట, నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరురా, నువ్వేమో అక్కడెక్కడో ఉన్నావు, మనదేమో చిన్న క్లాస్, మనకి ఇప్పుడు ఫోన్లు లేవు అని నాకు ఇలా అనిపిస్తుంది అని నీకు అలాంటివి చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? తనకి ఏం చెప్పాలి చెప్పు? స్పిరిచువల్గా నువ్వేం చెప్తావు? ధైర్యాన్ని ఇచ్చే మాటలు. అలా ఏడవకు అంతగా చెప్తాను. ఇంకా బాధపడకు అని చెప్తాను. ఇంకా నాకు చెప్పుకోవడానికి నా దగ్గర ఎవ్వరు లేరురా, నువ్వేమో హాస్టల్లో ఉన్నావు అని అంటది. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? నువ్వు చెప్పు, ఏం చెప్తావు? ఏం చెప్పాలి అని అంటే, నేను నీ పక్కన లేకపోయినా మళ్ళీ మనం కలుసుకుంటాం కదా అప్పుడప్పుడు హాలిడేస్లలో, అప్పుడు నా దగ్గరికి రా, చక్కగా మనం మాట్లాడుకుందాం, ప్రేయర్ చేసుకుందాం, నువ్వు బాధపడకూడదు. నీకు కుదిరితే నీ పక్కన, నీ స్కూల్లో, నీ క్లాస్లో నాలాంటి ఫ్రెండ్ ఎవరో ఒకరు నీకు దేవుడు పరిచయం చేస్తూ ఉంటాడు, వాళ్ళతో కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయి అని చెప్పాలి. అర్థమైందా? నా అంత బెస్ట్ ఫ్రెండ్ నీకు దొరకకపోయినా మామూలుగా నిన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉంటుంది కదా, తనతో ఉండు అని చెప్పాలి. అందరితో బాగా ఉండు, అప్పుడు నీకు ఒంటరి అన్న బాధ ఉండదు. తర్వాత ఇంకా స్పిరిచువల్ టాక్స్ ఏముంటాయి? ప్రతి దానికి ఏడిపే, సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఏడిపే, మార్క్స్ తక్కువ వచ్చినా ఏడిపే, మెస్సాల్లో లేట్గా వెళ్ళి అన్నం అయిపోతే అప్పుడు ఏడిపే, అందరూ అన్నం అయిపోయి నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏడిపే. ఇంకేముంటాయి చెప్పు? ఎవరైనా ఇట్లా నేను చెప్పిన పని చేయకుండా వేరే పని చేసినా అన్నా కూడా ఏడిపే. పెద్దవాళ్ళు వచ్చి ఏదన్నా అమ్మ అలా కాదమ్మా, ఇలా హోంవర్క్ రాసుకో, ఇలా కాదమ్మా ఇలా చదువుకో,
అమ్మ ఇలా కాదు, నువ్వు నీ ఆలోచనలు నీ హ్యాబిట్స్ మార్చుకో అని చెప్తే ఏడుపే. మమ్మీ డాడీ ఒక్క వీకెండ్లో మీ దగ్గరికి రాకపోతే ఏడుపే. 15 రోజులకు కంపల్సరీ, వారానికి ఒకసారి మిమ్మల్ని హాస్టల్కి వచ్చి చూసేది? నెలకు ఒకసారి. ఒకవేళ ఏదో నెలకొకసారి చూడు, నెలకి ఒక్కసారి మిస్ అయింది అనుకో, అప్పుడు ఏడుపే. అలాగా ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు నువ్వేం చెప్పాలి? అలా ఏడువకు, ఏదో ఒక రోజు వస్తారు అని చెప్తాను. ఈ వారం మిస్ అయిందేమో, ఏమన్నా పనులు ఉన్నాయేమో, అందుకే రాలేదు కావచ్చు అని అంటాను. ఈ వారం ఈసారి నువ్వు ఫెయిల్ అయినావు, నెక్స్ట్ ఇయర్ అయినా నువ్వు పాస్ అవుతా అని చెప్పాలి. అప్పుడు అవి స్పిరిచువల్ టాక్స్ అన్నమాట. ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఉండాలి, కానీ నువ్వు ఇంతే, ఇంకా నువ్వు పనికిరావు, నువ్వు మారవు, ఎప్పుడు ఇంతే, నువ్వు ఇలా ఉంటే నీతో ఫ్రెండ్షిప్ చేయ అని అంటారు. అలాగా చెప్తే ఫ్రెండ్షిప్ బాగుంటుందా? ఆల్రెడీ తనకి దెబ్బ ఉంది, ఆ దెబ్బ మీద నువ్వేం చేస్తున్నట్టు ఇంకా దెబ్బ చేస్తున్నాను, పుండు మీద కారం చల్లుతున్నా. అది అలాంటప్పుడు ఆ ఫ్రెండ్ కనెక్షన్ అమ్మచ్చి ఇంక నొప్పి ఎక్కువై నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? చెయ్యదు. కనెక్షన్ ఉంటుందా? ఉండదు. సో అలాగా ధైర్యం ఇచ్చే